కొడుక బిలాం. దేవుడు ఊరుకుంటాడా? ధనాపేక్ష ఏం చేస్తుందంటే ఏ పని చేయడానికైనా కానీ సిద్ధమే అన్నట్టు ఉంటుంది. ఈ మధ్య ఒక ఆర్టికల్ చదివాను. ఆర్టికల్లో ఒక దైవజనుడు ఇండియా నుంచి, గెహాజీ సందర్భం వచ్చింది, బిలాం సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఈ ఉదాహరణ. అమెరికా దేశానికి వెళ్తే ఆ పెద్ద కార్ల కంపెనీ ఓనర్ అంట ఆయన దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఈయనతో పాటు ఈయనతో జత పనివాడు కూడా అమెరికా దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈయన దైవజనులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి తిరిగి వచ్చేటప్పుడు, అయ్యా నువ్వు ఇండియా దేశంలో చాలా బాగా దేవుని పని జరిగిస్తున్నావు కాబట్టి నాది పెద్ద కార్ల కంపెనీ ఉంది, ఒక 10 కార్లు తీసుకెళ్ళు, నీకు ఉచితంగా ఇస్తాను, నీ సేవ కోసం వాడుకో అన్నాడు. ఈ రోజుల్లో ఉన్న సేవకులు అయితే సంకలు గుద్దుకొని ఆయన చెప్పకముందే ఒక 10 కార్లు బదులు ఒక 100 కార్లు అడిగి తెచ్చుకునే రకాలు ఇప్పుడున్న పరిస్థితి. ఆయన 10 కార్లు ఇస్తానంటే ఆయన తిరస్కరించి నాకు వద్దని చెప్పేసి వచ్చేస్తామంటే ఆయన ముందు నడుచుకుంటూ పోతున్నాడంట. ఆయనతో పాటు జతపని ఆయన అనుకున్నాడు, మాట్లాడుతూ వస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు వెనక. అయ్యా మీ గురువుగారు ఎట్టా తీసుకోలేదు పెద్ద ఆయన, నువ్వన్నా తీసుకోకూడదా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే నేను గెహాజీలాగా పాపం చేయలేను అన్నాడంట. నేను గెహాజీలాగా పాపం చేయలేను, నేను కుష్టు తెచ్చుకోలేను, లేకపోతే ఆ పాపాన్ని నేను తీసుకోపోలేను. నా ముందున్నటువంటి దైవజనుడు తిరస్కరించాడు, నేను కూడా తిరస్కరిస్తాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అవసరం ఏదంటే ఆయనకే తెలిసి ఉండేది, ఆయనే తీసుకుని ఉండేవాడు. ఆయన తీసుకోలేదంటే నేను తీసుకోలేను. దేవుని పక్షంగా బ్రతికే వారికి ఇటువంటి తాయిలాలు అవసరం లేదు. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. అది దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే ఇంకొక వ్యక్తి గురించి ఆలోచన చేస్తే అతను ఏకంగా ప్రభువుని అమ్మేశాడు. ఇస్కరియోతు యూదా. ఇతను కూడా ఎక్కడో వేరే మనుషుల్లో లేడు, అన్యుల్లో లేడు, లేకపోతే లోకంలో లేడు. ప్రభుతో పాటు కలిసి ప్రభువుని చూశాడు. ప్రభువుని దగ్గరగా పరిశీలన చేసిన వ్యక్తి. ప్రభువుతో పాటు తిరిగేటప్పుడు అతని చేతిలో ఏముందంట, డబ్బు సంచి కూడా ఉంది. అంటే మొత్తం డబ్బు అంతా అతనే హ్యాండిల్ చేసేవాడు, డబ్బు సంచి కూడా అతని దగ్గర ఉంది. అటువంటి వ్యక్తి, డబ్బు సంచి ఉన్న వ్యక్తికి మళ్ళీ ధనాపేక్ష వచ్చింది, ధనం కావాలని వచ్చింది. తన ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మివేశాడు. ఎంత ఘోరమైన పరిస్థితి. అమ్మివేసిన వ్యక్తి ఏమన్నా దాని ద్వారా ఏమన్నా మేలు పొందాడంటే ఏమైంది, ప్రభువుని సిలువకు అప్పచెప్పిన తర్వాత తను కూడా వెళ్ళి సిలువ వేసి ఉరేసుకొని చనిపోయాడు. పేగులు బయటకు వచ్చి పడిపోయాడు. ఎంత ఘోరమైనటువంటి చావు ఆలోచన చేస్తే. ఎందుకంటే ఎప్పుడైతే నీవు ధనాపేక్ష వైపుకి వెళ్ళిపోతూ ఉంటావో దాని ద్వారా ఏం జరుగుతూ ఉంటుందంటే దాని ద్వారా నీకు నష్టమే. ఇక్కడ చూసినటువంటి 3 వ్యక్తులు, గెహాజీ అవ్వచ్చు, బిలాం అవ్వచ్చు, ఇస్కరియోతు యూదా అవ్వచ్చు, వీరందరూ కూడా దేవుని పక్షంగా బ్రతికేవారే. విశ్వాసం నుండి తొలగిపోతూ ఉంటారు. ఇస్కరియోతు యూదా ప్రభువుని సిలువకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పాడు ఈయన వెండి నాణేలు, మళ్ళీ తీసుకెళ్ళి వారి ముఖాన్ని కొట్టాడు. వారు మాకేం అవసరం లేదన్నారు. దాని తర్వాత ప్రభువు సిలువకి ఎక్కిచ్చేశారు. అప్పుడు బాధపడుతూ ఉన్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే అయ్యో నా ప్రభువు నేను అప్పచెప్పానని బాధపడుతున్నాడు. బాధపడిన వ్యక్తి మారు మనసు పొందల. అక్కడ జరిగింది ఏంటంటే విశ్వాసంలో నిలబడడానికి అతను మారు మనసు పొంది నేను తప్పు చేశానయ్యా అని కానీ మార్చుకుని ఉంటే దేవుని పక్షంగా అపోస్తులు ఏ విధంగా పేతురు, యోహాను ఏ విధంగా వీళ్ళు పనిచేశారో అదేవిధంగా అతను కూడా అపోస్తుల్లో ఒక ముఖ్యుడై ఉండేవాడు. ఎందుకంటే ముఖ్యుడు కాబట్టే డబ్బు సంచి అతని చేతిలో ఉంది. అతను కూడా దేవుని పక్షంగా బ్రతికుండేవాడేమో, కానీ అతను మారు మనసు లేదు, బాధపడ్డాడు, పోయి ఇతను ఊరేసుకున్నాడు. అంతే. ఏం జరిగింది? దేవుని పక్షంగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో ధనాపేక్ష, ధనార్జన అనేది దైవ సేవకులకు ఉండే పెద్ద జబ్బులాగా ఉంది. ఎందుకు ఈ మాట ఆలోచించాల్సిన అవసరం ఉందంటే దేవుని ఇంటికి వచ్చేవారిని లేకపోతే రక్షించబడి దేవుని సంఘంలోకి చేర్చబడిన మనుషుల దగ్గర వాళ్ళు చేసే జూదం లాంటి పనులు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆయన ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మీ ప్రార్థన అవసరతలు ఉంటే ఒక కవర్లో స్లిప్లో రాసి ఒక 5,000 పెట్టి దాన్ని ఆ కవర్ ఇవ్వండి అంటున్నాడు. ఓపెన్గా అంటున్నాడు. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. చెప్తున్నాడు 5,000 పెట్టి ఇవ్వాలంట, ప్రార్థన చేయడానికి 5,000 పెట్టి ఇవ్వాలంట. ఉచితంగా పొందుకున్న ఉచితంగా ఇవ్వాలి.
అని దేవుడు చెప్తా ఉంటే, నీకు రక్షణ ఉచితంగా ఇవ్వబడింది, నువ్వు క్రీస్తు యేసు యొక్క రక్తంలో నువ్వు ఉచితంగా నీ పాపాలు కడిగివేయబడ్డాయి, ఈ సువార్తను ఉచితంగా ఇవ్వమంటే నువ్వేం చేస్తానో దాన్ని వ్యాపారం చేసేస్తా ఉన్నావు. దేవుని ఇల్లు వ్యాపారం అయిపోయింది. డబ్బు డైరెక్ట్ చెప్తున్నా 5,000 పెట్టి ఇవ్వండి అంటా ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని నేను చూస్తే, అది కూడా వీడియో చూసాను. ఆ వీడియోలో ఎలా చెప్తున్నాడంటే, ఆయన దశంభాగం ఇవ్వకపోతే ఆయన ఎక్కడికి లింక్ పెట్టాడంటే ఆదాము దగ్గరికి లింక్ పెట్టాడు. దశంభాగం నువ్వు కానీ ఇవ్వకపోతే నీకు వచ్చే ఆదాయంలో గండి పడుతుంది, జాగ్రత్త అంటా ఉన్నాడు. ఏంది ఇది అర్థం కాలేదు. ఏంటంటే ఆదాము క్షేమంగా ఉన్నాడంట ఏదైనా తోటలో క్షేమంగా ఉండి, ఎప్పుడైతే అతను దేవుని పక్షంగా లేడో అప్పుడు ఇంట్లోంచి తరివేశాడంట. ఏం కోల్పోయాడంటే ఆదాయం కోల్పోయాడంట. ఆదాయం ఎట్ట కోల్పోయాడు నాకైతే అర్థం కాల. అంటే అసందర్భమైనటువంటి మాటలు చెప్తూ జనాల్ని భయపెట్టేవాళ్ళు దశంభాగం అని. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు క్రైస్తవ్యము అన్ని జనుల దూషించబడేది దశంభాగం విషయంలోనే. ఈ దశంభాగం కోసమే సంఘంలోకి జనాలను లాక్కోబోతున్నారు వీళ్ళనే ఒక మాట వారి మధ్యలో ప్రచారం ఉంది. దశంభాగం కాదు, వర్ధిలను కొలది దేవుని పని నిమిత్తం ఇవ్వాలి. దేవుని పనికి ఇచ్చిన దాన్ని వాడబడే విధానం కూడా ఉంది. దేవుని పని నిమిత్తం వాడబడాలి, పేదలైన వారి నిమిత్తం వాడబడాలి, స్వార్థ నిమిత్తం వాడబడాలి. దేవునికి వచ్చే ఈ యొక్క రాబడి, దేవుని బొక్కసొలుముకు వచ్చే ఈ యొక్క ధననిధి ఏం చేయాలంటే దేవుని పనికి వాడాలి, అంతేగాని సొంత పనులు కాదు. ఈరోజు కోటీశ్వరులైనటువంటి దైవజనులు మనకు టీవీలో కనబడుతూ ఉంటారు, పెద్ద పెద్ద మీటింగ్లో కనబడుతూ ఉంటారు. వారికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని బిడ్డలు ఇచ్చిందే, వారు హృదయపూర్వకంగా ఇచ్చిందే. కానీ దేనికి వాడుతున్నాము? దేవుని సువార్తకు వాడుతున్నామా, లేకపోతే అనవసరంగా వాడుతున్నామా? దేవుడు నీకు ఇచ్చాడు అవసరం నిమిత్తము. ఒకవేళ మీ స్థానిక సంఘానికి ఒక వెహికల్ కావాల్సి ఉంటే కొనండి, తప్పులేదు. ఒక స్థలం కావాల్సి ఉంటే కొనండి, లేదా ఒక మందిరం కట్టాలంటే కట్టండి, లేదా దేవుని పని నిమిత్తము వాడితే దానికి తప్పులేదు. కానీ సువార్త వ్యాపింప చేయడానికి నువ్వు ఏ పని చేసినా తప్పులేదు. అలా కాకుండా ఆస్తులు కూడబెట్టుకోవడానికి ఈ లోకంలోనికి ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకుపోవు. దైవజనుడా జాగ్రత్త. ఈరోజు సమస్యలు అక్కడే వస్తూ ఉంది. అందుకోసమే ఒకసారి మళ్ళీ మనము చూద్దాము. ఈ అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలోని 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము. ఈరోజున్న దైవజనులు దేనికోసం ప్రయాసపడుతున్నారో మనం ఆలోచన చేస్తే, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము, వీటిని విసర్జించాలన్నాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ఏం చేయాలంట? ప్రయాసపడాలంట. మామూలుగా ప్రయత్నం చేయడం కాదు, ప్రయాసపడాలి. దానికోసము ప్రయాసపడాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే దైవజనుడా నీకు ఇచ్చినటువంటి పని నువ్వు సరిగ్గా చేయకపోతే ముందున్నటువంటి వారు ఏ విధంగా దేవుని దగ్గరుండి దేవుని పనిలో ఉండి గెహాజీని చూసాం, బిలాముని చూసాం, అదేవిధంగా ఇస్కరియోతు యోధాను చూసాము. ఈ విధంగా దేవుని విడిచి విశ్వాసం నుండి తొలగిపోయిన వారు నానా బాధలతో తమ్ముడు తామే పొడుచుకున్నటువంటి సందర్భాలు అనేకంగా కనబడుతూ ఉంటాయి. ఈరోజు దేవుడు ఈ యొక్క దేవుని ఇంటిలోకి వచ్చే ప్రతి రూపాయి దేవుని పని నిమిత్తం వాడబడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా నువ్వు దాన్ని వృధా చేసిన దేవుని పనికి నువ్వు దాన్ని వాడకుండా నువ్వు అనవసరంగా నీ సొంత వాటికి వాడుకుంటే ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకరోజు నువ్వు లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితిలో నువ్వు ఉంటా ఉంటావు. అంతకంటే ముఖ్యంగా విశ్వాసం నుండి తొలగిపోతావు. ఇది లాభం వచ్చే పనిగా ఆలోచన చేసే వ్యక్తులు, దీని ద్వారా నాకు ఆదాయం ఉంది అనే ఆలోచన చేసే వ్యక్తులు దేవుని సేవకు పనికిరారు. ఒకవేళ అటువంటి మనసుతో పనిచేస్తూ ఉంటే వారి వల్ల ఎటువంటి ప్రయోజనం? దేవుడు వారిని పక్కకు నెట్టేస్తూ ఉంటాడు. ఇస్కరియోతు యోధ జరిగినట్టే వారు ఉరి పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ ఈ భూమి పైన నువ్వు గొప్ప దైవజనుడిగా కనబడచ్చు, లేకపోతే గొప్ప కార్యక్రమాలు జరిగించవచ్చు, లేకపోతే గొప్పగా కనబడచ్చు, కానీ నువ్వు దాటుకున్న తర్వాత నీ పరిస్థితి ఏంటో?
వేటి కొరకు ప్రయాసపడమని దేవుడు చెప్పాడో వాటి కొరకు మనము ప్రయాసపడాల్సిన అవసరం ఉంది. లేకపోతే విశ్వాసం నుండి తొలగిపోయే పరిస్థితి. ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, అతడు మిగులు ఆస్తి గలవాడు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఏం జరిగింది, అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడంట. కారణం ఏంటంటే ఆస్తి ధనాపేక్ష లేని వారై దాంతో తృప్తి కలిగి ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథము హెచ్చరిక చేస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. కారణం ఏంటంటే నిన్ను ఏమాత్రమును విడువును, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఎడబాయడు. అందువల్ల ధనాపేక్ష లేనివారుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ చేతి పనిని ఆశీర్వదించి దేవుడు నీకు డబ్బులు ఇస్తే, నువ్వు ఇహమందు ధనవంతుడు అయితే, అబ్రహాంలాగా యోబులాగా ఆస్తికర్తవైతే నువ్వేం చేయాలి, ఏ విధంగా దేవుని పక్షంగా బ్రతకాలంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చెప్పినట్టుగా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. ధనం వస్తే ఏమొస్తుందంట, గర్వం వచ్చేస్తూ ఉంటుంది. నాకంటే గొప్పవారు ఎవరు లేరు. నా కళ్ళ ముందు కొందరు చూశాను, వారికి ధనం రాగానే వాళ్ళ పరిస్థితులను మారిపోయింది, వారి మాట మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది, వారి విశ్వాసం కూడా మారిపోయింది. అది వేరే విషయం. ధనం సమకూడంగానే, ధనం రాగానే, లేకపోతే పిల్లలు పైకి ఎదిగి రాగానే, ధనం ఎప్పుడైతే కూడుతూ ఉంటుందో, లేదా ఆస్తి కూడుకున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దంట. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకి ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తం మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మకించుడని ఆజ్ఞాపించుము. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుడు ఆయన ఇస్తున్నాడు, ఇచ్చిన దాని విషయంలో దేవునికి నమ్మకంగా బ్రతకాల్సిన అవసరం ఉంది. ఇహమందు నువ్వు ధనవంతుడు అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవునికి నమ్మకంగా బ్రతుకు, మరియు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నటకు ఏం చేయాలంట, ధనవంతులైన వారు వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకునుచు మేలు చేయువారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవాలని వారికి ఆజ్ఞాపించుము. ఇవన్నీ దేవుని పక్షంగా చేయాలి. ఒకవేళ నువ్వు ఇహమందు ధనవంతుడు అయితే, నీ చేతి పని దేవుడు ఆశీర్వదించి నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటే, దేవుడు నీకు ధనాన్ని ఇస్తూ ఉంటే సంతోషం. దేవుని ఆ ధనాన్ని బట్టి దేవుని ఘనపరచు, స్తుతించు. దేవుని పక్షంగా నువ్వు బ్రతుకు. ఎలా బ్రతకాలంటే దేవుని యందు నమ్మకంగా ఉండాలి, మరియు సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తన ధనములో ఇతరులకు పాలిచ్చువారిని వారికి ఆజ్ఞాపించము. సత్క్రియలు జరిగించాలి. దేవుడు ఒకవేళ నిన్ను ధనవంతుడిగా ఉంచితే నువ్వేం చేయాలి, ధనాపేక్ష వద్దన్నాడు. అదేవిధంగా దేవుడు ఆశీర్వదించి దేవుడు నీకు ధనం ఇస్తే ఆ ధనాన్ని ఏ విధంగా వాడాలో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లోకంలో ధనం వస్తే విలాసాలకు వాడతారు దేవుని జనులు కాని వారు. నీవైతే నేనైతే ఏ విధంగా వాడాలంటే, నీకు దేవుడిచ్చిన దాన్ని, దేవుడిచ్చినటువంటి ధనాన్ని సత్క్రియల కోసం వాడాలి, దేవుని పని నిమిత్తం వాడాలి, మేలు చేయాలి. సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారు అంటే దేవునికి లేకపోతే దేవుని పక్షంగా కార్యక్రమాలు జరగడానికి ఔదార్యం, ఇచ్చే గుణము, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని వారికి ఆజ్ఞాపించుము. ఈ విధంగా నీకు ఒకవేళ ధనం ఉంటే, ధనం కోసం వెంపర్లాడి దేవుని నుంచి, విశ్వాసం నుంచి తొలగిపోయిన వ్యక్తులు చూసాము. ఒకవేళ దేవుడు ధనం ఇస్తే నువ్వు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలో ఇహమందు ధనవంతులైన వారికి దేవుడు తెలియజేసినటువంటి మాట ఇది. అందువల్ల సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైంది. మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమి తీసుకోము. మన గర్భంలో, తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాము, దిగంబరిగానే మనము వెళ్ళిపోతాము.